ఓం శ్రీమాత్రే నమః. మణిద్వీపం గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. మణిద్వీపం మణిద్వీపం అని పదే పదే తెలిస్తే చాలు దరిద్రం దరిదాపునకు రాదని మన పూర్వీకులు చెప్పారు. అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీపవన్న మనసారా చదివిన లేదా గానం చేసిన ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో స్వయంగా అనుభవించి తెలుసుకోవాల్సిందే. కానీ వర్ణించుటకు 1000 పడగల గల ఆదిశేషుని కూడా శక్తి చాలదు. లక్షల లక్షల బ్రహ్మాండములను కను రెప్పపాటులో సృష్టించి లయము చేయగల 32 మహాశక్తులు పరిరక్షణలో ఈ సమస్త విశ్వములు ఉండటం వలన 32 రకాల పూలతో మణిద్వీప నివాసిని అర్చన చేసి పసుపు కుంకుమ గంధాక్షతలతో సేవించిన అమోఘమైన శుభాలను పొందుతారు. అంతేకాక ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులంతా తరతరాల వరకు అష్ట సంపదలతో భక్తి జ్ఞాన వైరాగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ యోగులు సిద్ధులు జ్ఞానులు మహాభక్తులంట జన్మలు ధరించి అంత్యకాలమున మణిద్వీప నివాసులై మోక్షధామం చేరుకుందరు. ఓం శ్రీమాత్రే నమః.